ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు సిపిఎం నేత కందారపు మురళి. ఆర్టీసీ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు ధారదత్తం చేసేందుకు జరుగుతున్న కుట్రల్ని ఎదుర్కొంటామన్నారు. తిరుపతి, విజయవాడలో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు దోచిపెట్టడాన్ని వ్యతిరేకించారు. రాష్ట్రంలో అన్ని ప్రధాన రాజకీయ పక్షాలను కలుపుకుని కూటమి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని కందారపు మురళి స్పష్టం చేశారు. 33 ఏళ్లు 99 ఏళ్లు లీజ్ అనే పేరు పెట్టేసి ప్రభుత్వ స్థలాలను ఇవ్వడానికి మీకే హక్కు ఉంది? ఇటీవల విశాఖపట్నంలో లోకేష్ గారు చెప్పారు 99 పైసలకే ఎకరా భూమి ఇస్తాం, మా ఇష్టం అని చెప్పి ఆయన మాట్లాడాడు. అంటే వీళ్ళ సొంత ఆస్తిలాగా, మీ సొంత ఆస్తిలాగా ఇష్టం వచ్చినట్టు ప్రకటించుకునే హక్కు మీకు లేదు. అందుకోసం మీకు ప్రజల అధికారాన్ని కట్టబట్టలేదు. ఎన్నికలకు ముందు ఇవి చెప్పి మీరు అధికారంలోకి రాలా. మా ఇష్టం వచ్చినట్టు మేము అమ్ముకుంటాము, భూములన్నింటినీ కూడా ప్రైవేట్ కంపెనీలకు ఇస్తాం, అందుకోసం మమ్మల్ని గెలిపించండి అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చుంటే మీ ఇష్టం వచ్చినట్టు ఉండేది. ఈరోజు మంగళం భూమిని ఈ రకంగా మీరు చేయడం అనేది ఏ రకమైనట్టుగాను న్యాయమైనటువంటిది కాదు, అన్యాయమైనటువంటిది. ఈ స్థలాన్ని పరిరక్షణ కోసం ఇదేదో మంగళంలోనే కాదు, రాష్ట్రంలో 12 డిపోల్లో ఇది రకమైనటువంటి పరిస్థితి. 31 డిపోలు మూసివేయాలని చెప్పారు. 45 రోజుల్లో ఈ డిపోల్ని మూసేసి ఆ కంపెనీకి దఖలు చేయాలని చెప్పి కూడా నిర్ణయం చేశారు. ఏం జరుగుతోంది ఆంధ్ర రాష్ట్రంలో?